హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ మేధా మ్యాథ్స్ ట్యుటోరియల్స్ ఇన్ తెలుగు. ఈరోజు మనం ఈ వీడియోలో మిషన్ మార్చ్ ఎస్ఎస్సి 2027 మ్యాథమెటిక్స్ యాక్షన్ ప్లాన్ ఫేజ్ 1 చాప్టర్ 1 రియల్ నెంబర్స్ నుంచి లెవెల్ 1 8 మార్క్స్ సమ్స్ అనేవి డిస్కస్ చేద్దాం. సో మనం ఆల్రెడీ ఇందులో ఫస్ట్ సమ్ అనేది కంప్లీట్ చేసుకున్నాము. ప్రూవ్ దట్ రూట్ 2 ఈజ్ ఇర్రేషనల్ నెంబర్. సో ఇప్పుడు రూట్ 3 ఈజ్ ఇర్రేషనల్ నెంబర్ అనేది ఎలా ప్రూవ్ చేయాలో చూద్దాం. చూడండి, లెట్ అస్ అజ్యూమ్ దట్ రూట్ 3ని మనం రేషనల్ నెంబర్ అనుకుంటాం. సో రేషనల్ నెంబర్ ఏ ఫామ్లో ఉంటుంది? ఫ్రాక్షన్ ఫామ్. ఇట్స్ a by b or p by q. సో రూట్ 3 ఈక్వల్ టు a by b. ab is belongs to z. z means integers. b నాట్ ఈక్వల్ టు 0. డినామినేటర్లో ఎప్పుడు 0 ఉండకూడదు. అండ్ అలాగే ఏబి ఆర్ కో ప్రైమ్స్. ఏబి అనేవి ఏంటి? కో ప్రైమ్స్. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఇప్పుడు మనం 2 సైడ్స్ స్క్వేర్ చేసినట్టయితే రూట్ 3 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు a by b హోల్ స్క్వేర్. సో హియర్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్. ఇట్స్ 3 ఈక్వల్ టు a స్క్వేర్ బై b స్క్వేర్. ఇక్కడ డినామినేటర్లో అంటే ఆర్హెచ్ఎస్ సైడ్ ఉన్న బీ స్క్వేర్ని ఎల్హెచ్ఎస్కి మూవ్ చేస్తే ఏమవుతుంది? అది మల్టిప్లికేషన్ చేస్తుంది. ఇక్కడ మల్టిప్లికేషన్ చేస్తుంది కదా 3 అనేది, దాన్ని ఆర్హెచ్ఎస్కి మూవ్ చేస్తే డివిజన్. సో బీ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ బై 3. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1. 3 డివైడ్స్ ఏ స్క్వేర్. సో 3 డివైడ్స్ ఏ ఆల్సో. 3 అనేది ఏ స్క్వేర్ని డివైడ్ చేస్తుంది కాబట్టి 3 అనేది ఏని కూడా డివైడ్ చేస్తుంది. ఫర్ సమ్ ఇంటీజర్ సి ఏ ఈక్వల్ టు 3c. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. నేను ఆల్రెడీ ముందు వీడియోలో కూడా చెప్పాను, ఇక్కడ చాలామంది స్క్వేర్ చేసినప్పుడు 3కి స్క్వేర్ చేయకుండా రాసేస్తున్నారు. అది మిస్టేక్ అవుతుంది. ఓకేనా? మనం బోత్ సైడ్స్ చేసినప్పుడు ఇది ఇక్కడ హోల్ స్క్వేర్ అవుతుంది. దట్ మీన్స్ 3 స్క్వేర్ ఈజ్ 9. సి స్క్వేర్ అంటే సి స్క్వేర్. సో ఏ స్క్వేర్ ఈక్వల్ టు 9c స్క్వేర్. ఏ స్క్వేర్ అంటే ఏంటి? 3b స్క్వేర్. సో ఏ స్క్వేర్ ప్లేస్లో 3b స్క్వేర్ని సబ్స్టిట్యూట్ చేసుకుందాం. సో ఇక్కడ 3 అనేది బీ స్క్వేర్ని మల్టిప్లికేషన్ చేస్తుంది. ఆర్హెచ్ఎస్కి మూవ్ చేస్తే ఏమవుతుంది? అది డివిజన్. బీ స్క్వేర్ ఈక్వల్ టు 9c స్క్వేర్ బై 3. 3 అనేది 9ని 3 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది. సో బీ స్క్వేర్ ఈక్వల్ టు 3c స్క్వేర్. దీన్ని రివర్స్ చేసి రాసుకుందాం. 3c స్క్వేర్ ఈక్వల్ టు బీ స్క్వేర్. c స్క్వేర్ ఈక్వల్ టు బీ స్క్వేర్ బై 3. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2. 3 డివైడ్స్ బీ స్క్వేర్. సో 3 డివైడ్స్ బీ ఆల్సో. సో ఇప్పుడు ఏమవుతుంది? ఫ్రమ్ 1 and 2 3 ఈజ్ కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ ఏ అండ్ బి. దిస్ ఈజ్ కాంట్రడిక్షన్. ఎందుకు కాంట్రడిక్షన్ వచ్చింది? అవర్ అసంప్షన్ ఈజ్ రాంగ్. సో ఇప్పుడు మనం ఏదైతే అనుకున్నామో అది రాంగ్. మనం ఏమనుకున్నాం ఇంతకీని? రూట్ 3 అనేది రేషనల్ నెంబర్ అనుకున్నాం. సో రూట్ 3 అనేది రేషనల్ నెంబర్ కాదు అంటే ఇంకేంటి మీనింగ్? రూట్ 3 ఈజ్ ఇర్రేషనల్ నెంబర్. ఓకే, అర్థమైంది కదా నాన్న? ఆల్ ద బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక మెసేజ్ చేయండి.